స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ తెలుసుకునే ముందు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, 2 బౌల్స్లో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ 1 kg వాటర్ తీసుకొని ఎక్స్టర్నల్గా హీట్ సప్లై చేస్తాము. ఫస్ట్ బౌల్లో ఇనిషియల్ టెంపరేచర్ 20 degrees, దాని యొక్క ఫైనల్ టెంపరేచర్ 40 degrees. సో దీని యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ ఏమవుతుంది? 20 degrees అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బౌల్లో కూడా 1 kg ఆఫ్ వాటర్ని ఇనిషియల్ టెంపరేచర్ 20 degrees, దాన్ని మనం 80 degrees వరకు హీట్ చేస్తాము. అప్పుడు ఇందులో సప్లై చేసే హీట్ అనేది వేరీ అవుతుంది. ఎందుకంటే 80 degrees సెంటిగ్రేడ్ రావడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేస్తాము. సో ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే హీట్ సప్లై అనేది టెంపరేచర్ డిఫరెన్స్ మీద వేరీ అయి ఉంటుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ రావడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేయాలి. దెర్ఫోర్ Q is directly proportional to delta T, చేంజ్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్ 1 kg ఆఫ్ మాస్ అండ్ ఇక్కడ 10 kg ఆఫ్ మాస్ తీసుకున్నాము. సో రెండింటికి హీట్ సప్లై చేస్తున్నాము. సో 1 kg ఆఫ్ మాస్ని హీట్ చేయడానికి తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ యూజ్ అవుతుంది. అదే 10 kg ఆఫ్ మాస్ని అదే టెంపరేచర్ డిఫరెన్స్ అంటే సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్కి తీసుకురావడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం అవుతుంది. సో ఇక్కడ Q అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ పెరిగే కొద్దీ హీట్ సప్లై అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ రెండింటిని ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం Q అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M డెల్టా T ఇక్కడ. నెక్స్ట్ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే మనకు Q ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా T. అంటే ఇక్కడ C అనేది స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. దీని యొక్క యూనిట్స్ వచ్చేసి కిలోజౌల్ పర్ kg కెల్విన్. Specific heat definition: it is the amount of heat required to raise the temperature of unit mass of a substance to unit degree temperature difference. అంటే 1 kg మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ టెంపరేచర్ డిఫరెన్స్ రావడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిక్వైర్ అవుతుందో దాన్ని చెప్పేదాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాము.